అండి. నేను ఈ వీడియోలో శారీ ఫాల్ ఈజీ మెథడ్లో ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ కుట్టడం తెలిసిన వాళ్ళకి ఇది బోరింగ్గా ఉండొచ్చు, వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. కొత్తగా టైలరింగ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి ఫాల్స్ వేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. ఆ ఫాల్స్ కుట్టే విధానాన్ని ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కట్టు చెంగు దగ్గర ఫాల్ ఎలా సెట్ చేస్తున్నానో చూడండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే బోరింగ్గా ఉండొచ్చు, వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తెలియని వాళ్ళు, కొత్తగా చీర ఫాల్స్ కుట్టుకోవడం మాకు అసలే రాదు అనే వాళ్ళు మాత్రం చూడండి. ఒకసారి చీరను కట్టు చెంగు నుంచి లోపలి వైపు నాకు తీసుకుంటున్నాను. చీర అంచు ఫాలు వీడియోలో చూడండి. మనం లాస్ట్ హెండింగ్ నుంచి కట్టు చెంగు నుంచి స్టార్ట్ చేస్తాం కుట్టడం కదా. అట్లా కాకుండా బిగినర్స్కి ఇలా మధ్యలో ఎక్కడి వరకు అయితే ఫాల్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ నుండి తీసుకొని స్టార్ట్ చేసుకొని చీర పైకి వచ్చేలా ఫాల్ కిందికి లోపలి వైపు ఉండేలా చూసుకోవాలి. మనం లాస్ట్ కట్టు చెంగు నుంచి స్టార్ట్ చేస్తే ఫాల్ పైన ఉంటుంది, చీర కింద వస్తుంది కదా. కానీ రివర్స్ ఇది, అంటే లోపల నుంచి చెంగుల నుంచి స్టార్ట్ చేస్తున్నాము. చీర పైన ఉంటే మనకు చీర ఎక్కడ ముడత వస్తుంది, ఎక్కడ నీట్గా వస్తుంది అనేది అక్కడే కుట్టేటప్పుడే అర్థమవుతుంది. సో దానివల్ల శారీ ఫాల్ నీట్గా అతికినట్టుగా వస్తుందండి. ఒకసారి చూడండి, డీప్గా అంటే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అయితే కొత్త వాళ్ళు ఫాల్స్ వేసేటప్పుడు చాలా భయంగా స్టార్ట్ చేస్తారు. అసలు భయపడద్దు. ఎంత సింథటిక్ చీరలైనా, జారిపోయే క్లాత్ అయినా ఈ పద్ధతిలో కుట్టారంటే ఇంకా తిరిగే ఉండదు, నీట్గా వస్తుంది. ఒక్కటే ట్రిక్ అండి, చీర పైన ఉండాలి, ఫాల్ కింద. కొంచెం చూసుకుంటూ సర్దుకుంటూ ఫాల్ నీట్గా సర్దుకుంటూ కింద మధ్యలో గ్యాప్ ఇస్తూ చూస్తూ నీట్గా కుట్టుకున్నారంటే ఇక టెన్షన్ లేదండి. చీర కాటన్ అయినా, సింథటిక్, జార్జెట్, ఎట్లాంటి సారీ అయినా నీట్గా వస్తుంది. అసలు స్టిచ్ వేసామా అన్నట్లే ఉంటుంది. ఇది సింపుల్ ట్రిక్. ఇది నా సొంతంగా నేను నా ఎక్స్పీరియన్స్తోని నేను ఫాల్స్ నేర్చుకునేటప్పుడు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఈ పద్ధతి నాకు బాగా సెట్ అయింది అనిపించింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగా వస్తుంది. మా చీరలు మేము పీకో ఫాల్ చేసుకోవాలనుకునే వాళ్ళకు మాత్రం ఇది మంచి ట్రిక్ అండి. ఈ పద్ధతిలో కనుక ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాపీగా ఇంట్లో ఉండి ఇలా యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ ఈజీగా నేర్చుకొని మీ ఫాల్స్ మీరే కుట్టుకోవచ్చు. లాస్ట్లో చీర ఎలా తిప్పుకుంటున్నానో చూడండి. ఇక పైన వైపు వేసుకునే కుట్టు ఎలా వేస్తున్నానో, ఎలా సర్దుతున్నానో కొంచెం జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి వీడియో చూసిన తర్వాత ట్రై చేసి చూడండి. ప్రాక్టీస్తోనే అండి, ప్రాక్టీస్ ఉంటేనే ఏదైనా వర్క్ నీట్గా చేయగలుగుతాం. చూడంగానే ఇట్లా రచ్చేయాలా అంటే వచ్చేయదు. ట్రై చేయండి, ఒక చీర ట్రై చేయండి. బాగా రాకపోతే ఒకటి, రెండు, మూడోదైనా కరెక్ట్ వస్తుంది కదా. ట్రై చేసి ఇంట్లో ఉండి మీ చీరలు మీరు ఫాల్స్ చేసుకున్న బెటరే కదండి. బ్లౌజులు అంటే కటింగ్, స్టిచ్చింగ్ అవన్నీ రావాలి, కానీ శారీ ఫాల్ ఇంత ఈజీయే కదండి. అందులో ఇలాంటి ట్రిక్స్ చూసారంటే ఇంకా ఈజీ అయిపోతుంది మీకు. వీడియోలో చూపిస్తున్నట్టు బార్డర్ పైన ఒక చెయ్యి, చీర మధ్యలో ఒక చెయ్యి పెట్టి రెండు క్లాత్ మొత్తం సమానంగా మూవ్ అయ్యేటట్టు చూసుకొని స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. స్టిచ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఫాల్ పైన కుట్టు పడుతుందా, సైడ్కు పడుతుందా చూసుకోవాలి.
మ్యాక్సిమం పైన మనకు తెలిసిపోతుంది, అది టచ్ చేస్తున్నప్పుడు ఫాల్ ఉందా లేదా స్పర్శతో అర్థమైపోతుంది. ఫాల్ చివరి భాగం పైన వచ్చేటట్టు స్టిచ్ వేసుకోండి. బార్డర్ పైన ఒక చెయ్యి ఉంచి స్ట్రేట్గానే ఇంకో చెయ్యి ఉంచి చీర మొత్తం ఒకేసారి మూవ్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడు ముడతలు రాకుండా ఉండడానికి ట్రిక్ ఇదే. మనము చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు 2 చేతులు సమానంగా మూవ్ కావాలి. ఫాల్ వేసేటప్పుడే టైం ఎక్కువ తీసుకుంటుందేమో కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మళ్ళీ ముడతలు వచ్చిన ఫాల్ ఇప్పి కుట్టి అట్లా విసుగు వస్తుంది కదా అండి. ఫస్ట్ స్లో అయినా పర్వాలేదు, కొంచెం నీట్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారా, నా ఫాల్ వేసేది అయిపోయింది. చూపిస్తా మీకు ఎట్లా వచ్చిందో. చిన్న ముడత కూడా ఉండదు, నీట్గా అంటే నీట్గా ఉంటుంది. చూడండి, అది బయటకు తీసిన తర్వాత అసలు ఫాల్ వేసినామా అన్నట్టుగానే ఉంది. కుట్టు కూడా అర్థం కాదు మనకు, అంత నీట్గా ఉంది. అద్దుకుంటూ చీర ఫాలు ఒక సమానంగా ఉన్నాయా అని ఒక్కసారి ఇలా చూసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ కుట్టారంటే నీట్గా అద్దినట్టు వస్తుంది. ఎట్లాంటి చీరకైనా ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది. చూడండి, మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.